ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇంకో ప్రిపరేషన్ ఎంత చేయబోతున్నావు? సో నెక్స్ట్ అంటే యాక్చువల్ గా ఎల్లిపాయ రైస్ విన్నాం అక్క ఎప్పుడైనా? జీరా రైస్ చేస్తాను, సో టమాటా రైస్ చేస్తాను. సో అలాగే ఎల్లిపాయ రైస్ ఒకటి కొత్త రెసిపీ అనమాట. నాకు తెలీదు, నేనైతే కనిపెట్టాను ఇది. ఎవరైనా చేసి తిని ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేనైతే చేశాను. ఇది బాగుంది. సో ఆ ఎల్లిపాయలతో రైస్ చేయడం. ఇదేంటంటే మధ్యాహ్నం చాలా అన్నం మిగిలిపోయింది, మధ్యాహ్నం అన్నం. సో దానికి కొంచెం దీన్ని సేల్ చేయాలి కాబట్టి సో ఎల్లిపాయ రైస్ పెట్టి సేల్ చేద్దాం అనుకున్నాను. ఈ గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అన్నం, కొంచెం స్నాక్స్ చేసుకొని ఇలా పొడి పొడి చేసుకోవాలి. తగినన్ని ఎల్లిపాయలు ఉంటాయి కదా, కొంచెం దంచుకోవాలి, మరీ మెత్త కాకుండా. ఇది కరివేపాకు, అంతే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఇది చాలా మందికి సరిపోవాలి కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకున్నాను నేను. పొయ్యి ఆన్ చేసుకున్నాను. ఆయిల్ మనం తగినంత పోసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ. సో ఆయిల్ సరిపడినంత పోసుకున్నా. చాలాసార్లు చేశాను, సక్సెస్ అయింది, సేల్ అయిపోయింది. ఆయిల్ వేసేసా, గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసాను సరిపడినంత. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. నా ఫోన్ వచ్చింది, ఎవరు చూడు, ఎవరు చేశారు నాకు? చదువు, నేమ్ చదువు. నేను ఈ జీరాని ఏంటంటే కొంచెం ఎక్కువ వాష్ చేసేసి దాన్ని నానబెట్టి కాస్త ఆ వాటర్ లో, ఆ మరిగిన వాటర్ లో రైస్ వేసేసి, అంటే ఫ్లేవర్ అంటే అబ్జర్వ్ చేసుకుంటది కదా, అలా కూడా చేస్తా. ఓకే. టమాటా కనిపించకూడదు, టమాటాని మిక్సీ పట్టేస్తాను. బాగుంది. అంటే ఆ ఫ్లేవర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది, మనకేంటి అది వేస్ట్ చేయకుండా తినేసేయాలి, అంతే కదా. అంతే కదా. సో ఇదేంటంటే స్మాష్ చేసుకునే రైస్ అనమాట. దానికి కావాల్సిన ఎల్లిపాయలు, కరివేపాకుని ఎప్పుడైనా అంతే తక్కువ. దీని అంటే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం ఏంటంటే ఈజీగా తినేస్తారు, లేకపోతే పక్కకు పెట్టేసి పడేస్తారు. ఇప్పుడు అవి ఆవాలను జీలకర్ర వేగినట్లున్నాయి. మన వాటిలో ఈ రెండింటిని వేసేసుకున్నాం. ఆలయం లేదక్క. జావా అది మా అత్తయ్యకి. ఈ జావా ఇదేంటంటే జొన్న అంటారు తెలుసా, జొన్నలతో రవ్వలాగా చేసి జావలాగా చేసుకుని తాగుతారు. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది అనమాట. లైట్ గా సాల్ట్ వేసుకోండి, తగిన నీళ్లు పోసుకుని ఉడబెట్టుకొని తినేసి తాగొచ్చు రెండు. పల్లీలు వేసుకోవచ్చు. ఎల్లిపాయలు రెడ్ కలర్ లో, అదే గోల్డెన్ కలర్ లో రావాలి కదా. కొంచెం వేగిన తర్వాత మనకు తెలిసిపోద్ది కదా అవి వేగే లేదని. కొంచెం వేగిన తర్వాత దాంట్లో పసుపు, కారం, కొంచెం మెంతి పొడి. నేను చెప్పాను మెంతి పొడి ప్రతి దాంట్లో వేస్తాను. మెంతి పొడి వేసి దాంట్లో కొంచెం మసాలా వేసుకోవచ్చు. మసాలా ఉంటుంది కదా, మన ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకుంటాం కదా, లైట్ గా బిర్యానీ టైప్. ఇలాచి, లవంగా ఇవన్నీ వేసి మసాలా చేసుకుంటాం కదా, అది కొంచెం పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకుని సరిపోద్ది. ఎల్లో వేస్తే ఎల్లో కలర్ మళ్ళీ అట్రాక్టివ్ గా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడే కారం వేసుకున్నాను. కారం కూడా ఎక్కువ మాకు వెయిట్ లేదు, కారం అవుతుంది. ఏం కాదు, ఒక్క స్పూన్ వేసానుగా సరిపడినంత, ఎక్కువ వేయట్లేదు. నేను కూడా ఎక్కువ తిన్నాను. ఇప్పుడు ఏంటంటే
నేను చెప్పాను మెంతి పొడి కామన్ అని. మెంతి పొడి కొంచెం వేస్తున్నా. 1 స్పూన్ వేస్తావా? ఆల్రెడీ జీరా మిక్సింగ్ అయింది కదా అంటే దేంట్లో అది ఉంటది. ఇది మెంతి పొడి కదా, ఇది అన్నిట్లో వేస్తా కామన్ గా, పప్పులో తప్ప. దీనికి రైస్ కలిపేసాడా? రైస్ కలిపేది అంతే. ఉప్పు అంటే ఆ రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకొంచెం అంతే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. మసాలా ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది. మసాలాలు కొంచెం యాలకులు, లవంగ, చెక్క, ఇంకా ఇంకేదో అంటారు, యాలకులు కూడా వేస్తారా మసాలాలు? కొన్ని బియ్యం కూడా, ధనియాలు, ఇవన్నీ కలిపి ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది. అది చేసి పెట్టుకుంటాం, బయట కొనకుండా మేమే ప్రిపేర్ చేస్తాము. సో అది దాంతో పాటు ఇది కూడా చెప్పాను కదా, మెంతి పిండిను ధనియా, ప్రతి దాంట్లో వేస్తాను. మెంతి పిండిను జీరా అంతే. ఏమద్దు. లాస్ట్ కి ఉప్పు వేస్తే అయిపోద్ది. సరిపోయిందో లేదో సాల్ట్కి వేస్తున్నా. రైస్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసేసావు. కంప్లీటెడ్. గార్లిక్ రైస్ కంప్లీటెడ్. ఓకే. సాల్ట్ సరిపోయిందా? టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి, అంతేగా? సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. ఈ జాస్ అంటే ఇంకా ఉడకాలా? సో గార్లిక్ రైస్ చాలా తక్కువ ఐటమ్స్తో ఓన్లీ గార్లిక్, కరివేపాకు పెద్దగా కట్ చేసుకొని, అంటే గార్లిక్ ఏమో కట్ చేయకూడదు, దంచాలి. బాగా అమ్మ కాల్తున్నాయో దీంట్లో ఏది తిరగదు. కారం ఉంటే చెప్తా. నిజంగా బాగుందా? వీడియో కోసం బాగుందా? లేదు, వీడియో కోసం కాదురా, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవచ్చు. నువ్వు కూడా తిన, నీది నువ్వు తినాలి ఫస్ట్. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఈక్వల్ క్వాలిటీస్. చాలా బాగుంది. రైస్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇంకా ఓకే, తినేసేద్దాం. ఇంకా ఎర్లీగా తినేసి చేసాం కదా. అక్క తమ్ముడు కలిసి చేసాం కదా మేము. ఏం చేసాము? రైస్ చేసాము కదా, మమ్మీకి ఏమో దొండకాయ ఫ్రై చేసాము, లావు చేసాము, ఇవన్నీ చేసాం కదా. తిని చూడు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది అక్క. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా?
కారం లేదా? అన్ని సరిపోయినాయా? ఏమేమి వచ్చినాయి చెప్పు దాంట్లో.